వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మరి అక్కడ 2 రోజుల్లో చాలా వాక్యాలు సేవకు ద్వారాగా వినిపింపబడ్డాయి. పరిశుద్ధాత్మ చేత అందరూ అభిషేకించబడిన వారు, అందరూ కూడా అభిషేకించబడిన వారు, వారి వారికి తెలిసిన ఆత్మ చేత ప్రేరేపించబడిన కొన్ని విషయాలు వారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. పరిశుద్ధాత్మ కార్యాలు అక్కడ ప్రవచనాలు ఏమి జరగలేదు, కానీ స్వస్థతలు ఏమి జరగలేదు, కానీ ఎక్కువగా వాక్యము పరిశుద్ధాత్మిక పరిచర్య. చెప్పండి ఏంటంట? వాక్యము పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పౌలు గారు అపోస్తలులు అదే మాట చెప్తున్నారు. మేము మీకు దేవుని వాక్యం చెప్పటం మానివేసి మీకు ఆహారం పంచిపెట్టాలా, మేము ప్రార్థన చేయాలి. రెండోది ఏం చేయాలా? వాక్యాన్ని పంచిపెట్టాలి. వాక్యాన్ని బోధించకుండా, తర్వాత ప్రార్థన చేయకుండా మీకు ఆహారం పంచిపెట్టాలా, మాకు ఇదే నా డ్యూటీ, మాకు ఇదే నా పని అని అపోస్తలులు ఆ సంఘ విశ్వాసుల మీద కోపపడినట్లుగా రాయబడుతుంది. మన అపోస్తల కార్యాల వైపు మన బైబిల్ తిప్పినట్లయితే అక్కడ రాయబడిన మాటలు చదువుకుంటున్నాం. అపోస్తలులు రాసిన కార్యాల వైపు మన బైబిల్ తిప్పినట్లయితే అపోస్తలులు ఏమంటున్నారంటే, చదవండి. 6వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పెట్టుట యుక్తము కాదు. ఇలా దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తమైనది కాదు. దేవుని వాక్యాన్ని వినటం అనేది, బోధించడం అనేది అదొక వరం. దేవుని వాక్యాన్ని వినేది ఒక గొప్ప వరం. దేవుని వాక్యాన్ని బోధించేది చిన్న వరం. హల్లెలూయా. వినేవారిని దేవుడు బాగా ఇచ్చిస్తాడు. దేవునికి ఎవరు కావాలంటే వినేవారు కావాలి. చెప్పండి, ఎవరు కావాలా? బోధించేవాడు ఒకడు ఉంటే వినేవారు ఎంతమంది ఉంటారు? చెప్పాలా? వినేవారు ఎంతమంది ఉంటారు? మీరందరూ వింటున్నారు వాక్యం. మీరు ఎక్కువ, నేను ఎక్కువ? మీ కళ్ళు ఎక్కువ ఉన్నాయా, నా కళ్ళు ఎక్కువ ఉన్నాయా? నాకుందు 2 కళ్ళే, నాకుందు 2 చెవులే. వినే చెవులు ఎన్ని ఉన్నాయి? చెప్పాలి. ఎన్ని చెవులు ఉన్నాయి? మనిషికి ఎన్ని చెవులు? 3 4? ఎఫ్సీపై ఎన్ని చెవులు ఉన్నాయి నీకు? 4. వెనక ముందు ఉండే నీకు కూడా. అదో ఎన్ని చెవులు ఉండే నీకు? 2. తర్వాత 2 వేసుకుంటే ఎన్ని చెవులు ఉండే చూడండి. నాకు ఎన్ని ఉన్నాయి? దేవుని శబ్దాన్ని వింటానికి చెవులు నాకు 2. దేవుని శబ్దం నా ద్వారా మీకు ఉంటానికి ఎన్ని చెవులు ఉన్నాయి? మీకు చాలా చెవులు ఉంటున్నాయి. హల్లెలూయా. అందుకొరకే దేవుని వాక్యం రాయబడింది, దేవుని వాక్యం బోధించే వాడి కంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేవాడే శ్రేష్ఠుడు. అదే దేవుడు ఇష్టపడేది. బోధించేవాడి కంటే వినేవాడే ఎక్కువ దీవించబడతాడు. ఎందుకంటే వాక్యం వినినప్పుడల్లా మన మనస్సులో ఒక పశ్చాత్తాపం పుడుతుంది. బోధించేవాడికి పశ్చాత్తాపం ఎలా పుడుతుంది? దేవుని మాటలు వెంటనే సరిపోతాడు. దేవుడితో ఉన్న ఆ యొక్క కనెక్షన్ పొందుకుంటాడమే. పరిశుద్ధాత్మ చెప్పేది వెంటనే సరిపోతుంది. విని బోధించడమే సరిపోతుంది. మీరైతే విని, వాక్యం రాయబడింది, పౌలుగా పేతురు గారు వాక్యం చెప్తుండగా వాళ్ళ హృదయాలు ఏం చెప్పండి అంట? ఏమడే? పొడవబడ్డాయి అంట. ఎవరేమంట? పొడవబడ్డాయి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం రాయబడుతుంది. పేతురు గారు లేచి నిలబడి దేవుని వాక్యం బోధిస్తుండగా వాళ్ళ హృదయాలలో దేవుని మాటలు 2వ అధ్యాయం 37వ వచనం. 2వ అధ్యాయం 37. అపోస్తలుల కృత్యాలు అధ్యాయం 7 37వ వచనం. వారు ఈ మాట విని ఆ మాట కింద ఫుట్నోట్ రాయబడింది, పొడవబడి. కన్నడದಲ್ಲಿ అపోస్తలుల కృత్యాలు అధ్యాయం 7
37 ವಚನ. ಇದನ್ನು ಅವರು ಕೇಳಿ ಹೃದಯದಲ್ಲಿ ಹಗಲು ನೆಟ್ಟಂತಾಗಿ ಪೇತ್ರನು ಉಳಿದ ಅಪೊಸ್ತಲರನ್ನು, ಸಹೋದರರೇ, ನಾವೇನು ಮಾಡಬೇಕು ಎಂದು ಇದನ್ನು ಅವರು ಕೇಳಿ ಹೃದಯದಲ್ಲಿ ಅಲಗು ನೆಟ್ಟಂತಾಗಿ ಪೇತ್ರರನ್ನು ಉಳಿದ ಅಪೊಸ್ತಲರನ್ನು, ಸಹೋದರರೇ, ನಾವೇನು ಮಾಡಬೇಕು ಎಂದು కేళలు అన్నాయి. హృదయంలో దేవుని మాటలు ఏం చెప్పండి చెప్పాలి. ఏం చెప్పండి? చదువుతుంది ఆశీర్వాదాలు చదువు 37 వచ్చిన 2:37. వారు ఈ మాట విని హృదయములో పొడవబడి అని చెప్పండి. చదవండి. వారు ఈ మాట విని ఏం చెప్పారంట? హృదయంలో పొడవబడి. అందుకొరకే దేవుని మాటలు వింటమే శ్రేష్టం బోధించేవాడి కంటే. అందుకొరకే వాక్యం రాయబడింది. చెప్పండి, వినేవాడి కంటే బోధించేవాడికే, చెప్పండి, బోధించేవాడికే ఎక్కువ శిక్ష. చెప్పండి, వినేవాడి కంటే బోధించేవాడికి ఎక్కువ శిక్ష. ఇంకో మాట చెప్పండి, బోధించేవాడి కంటే వినేవాడికి ఎక్కువ ఆశీర్వాదం. చెప్తారు, 2 నిమిషాలు చెప్తారా? మొదలు చెప్తాం. వినేవాడి కంటే బోధించేవాడికి ఎక్కువ శిక్ష. ఇంకో రెండో మాట, బోధించేవాడి కంటే వినేవాడికి ఎక్కువ ఆశీర్వాదం. బైబిల్లో రాయబడింది. బోధించేవాడికి శిక్ష, వినేవాడికి ఆశీర్వాదం. కనుక అందుకే బోధించిన కంటే వింటూ లాభం అని రాయబడిన వాక్యం. మన దేవుని వాక్యాన్ని వినేటప్పుడు చాలా గమనం పెట్టి వినాలనేది దేవుని యొక్క చిత్తం. దేవుని వాక్యం వారు వింటుండగా వారి హృదయంలో ఆ వాక్యం ఉచ్చుకున్న పడబడిన అది మీకు బోధించేవాడికి ఎలా ఉంటుంది? బోధించేవాడు జీవించకపోతే వాడి శిక్ష 2 పాలు ఎక్కువ ఉంటుందంట. ఎన్ని పాలు ఎక్కువ? 2 పాలు ఎక్కువ ఉంటుంది. అందుకొరకే మీరు అనేకులు బోధకులు కాకుడి అన్నాయి. వాక్యం వినేవారే శ్రేష్టమైన వారు. చెప్పండి, ఎవరైనా శ్రేష్ఠులు? వారే తొందర దీవించబడతారు. వారు హృదయంలో వాక్యము క్రియ చేసి, ఆ వాక్యం వారిలో పొడవబడి, ఆ వాక్యం వారిని రేపి, వారిని సరిచేసి దేవుని ఎదుట పశ్చాత్తాపడే విధంగా మారుస్తూ, దేవుని సేవను బోధించిన తర్వాత మరి వాక్యం చెప్పాను ఈరోజు అని నాలో ఒక అతిశయ కారణం ఉంటుంది. నాలో యొక్క అతిశయం, నాలో ఒక గర్వం, నాలో యొక్క దురాభిమానమైన క్రియలు నాలో ప్రారంభమవుతాయి. ఇప్పుడు చెప్పండి, వినేవాడు గొప్పవాడా, బోధించేవాడు గొప్పవాడా? వినేవాడే గొప్పవాడు. అందుకొరకే మీరే శ్రేష్ఠులు. చెప్పండి, ఎవరు శ్రేష్ఠులు? చెప్పండి, ఎవరు శ్రేష్ఠులు? అరే వినేవారని చెప్పండి. మేము శ్రేష్ఠ చర్చి రాకుండా శ్రేష్ఠ అయిపోతావా? దేవుని వాక్యం వినకుండా శ్రేష్ఠ అయిపోతావా? చెప్పండి, ఎవరు శ్రేష్ఠులు? చెప్పాలి గట్టిగా. ఇంకొకసారి మమ్మల్ని చెప్పండి గట్టిగా. సిస్టర్లు చెప్పండి గట్టిగా. ఆడవాళ్ళకి గట్టి చెప్తున్నారుగా. అంటే ఆడలు తినొచ్చినారు, ఉపవాసం వచ్చినారు, అర్థం కావట్లేదే. మగవాళ్ళు అందరూ ఆల్రెడీ అందరూ తినొచ్చినట్టుండారు. ఆదాం నింపినావా ట్యాంక్ని? యేసేపు అడగొద్దు, ఆ ట్యాంక్ ఎప్పుడు ఫుల్ అవుతుంటారు, హౌస్ఫుల్. అది దానియాలు నింపినావా ట్యాంక్ని? మంచోడు అయిపోయాడు, రాంగి చాలా మంచోడు అవుతున్నావు. ఆదివారం విశ్వాసం అయిపోయాడు మావాడు, మనోడు ఖచ్చితంగా నింపి వచ్చాడు. నింపడానికి ఇంత లేట్ పట్టింది. అయ్యా నింపినాడు, నింపడానికి లేటు. చెప్పండి ఒకసారి, చెప్పండి. ప్రతి ఆదివారం నమ్మకంగా నింపి వస్తాడు. ఈరోజు ఎందుకు నింపలేదు బాబు? నింపావా? నింపిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా ఇక్కడ. వాడమ్మా అల్ఫకు నింపినావు. థ్యాంక్ యూ. నింపలేదా? మరి ఎంత లేట్ ట్యాంక్ లేదు నింపడానికి. మా కుమారమ్మ, ఎప్సివా నింపలా? ఆశబ్దాలి నింపి. ముసలోళ్ళు నింపితే పర్లేదు. లోరి చిన్ని
ఒకరికి వచ్చినాడే ఇక్కడ ట్యాంక్ నింపినావా? నా భార్య నింపింది. నేను ట్యాంక్ నింపినావా? చెవిలో పోకుండా ఇక్కడ వంకాయ కూర వేసుకుంటుందంట పాప. వంకాయ కూర తింటుంది ఎంతనే వంకాయ కూర నింపిన ట్యాంకు రకరకాల కూరలతో నింపినారు. ఒక్కొక్క ట్యాంకులో ఒక్కొక్క కూర ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక వాక్యం రాయబడింది, వినేవాడి కంటే బోధించేవాడికి దండన ఎక్కువ. అదే వాక్యం రాయబడింది, బోధించేవాడి కంటే వినేవాడికే ఆశీర్వాదాలు ఎక్కువ. ఎందుకనగా దేవుని వాక్యం వినేటప్పుడు మీరు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. ఆయన సన్నిధానంలో భయపడచ్చు, ఆయన సన్నిధానంలో వణుకుచు, ఆయన మాటలు వింటూ ఆయనతో ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడుస్తూ దేవుని మాటలు వింటుండగా ప్రభు మీ దగ్గరికి వచ్చి మీ హృదయాన్ని ఆదరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ విధంగా దేవుని మాటలు వింటాం దేవుని వాక్యానుసారంగా మనకి మంచిది. అందుకు అపోస్తలుడు అన్నాడు, దేవుని వాక్యం బోధించడం మాని మీరు వేరే ఏ పని చేయాలా? ఆహారం పంచి పెట్టాలి మీకు అంటున్నాడు. ఆత్మ సంబంధమైన ఆహారం పంచి పెట్టడం గొప్ప విషయం. దేవుని మాటలు మీకు బోధించాలి. ఇది దేవుని మాటలు మీకు అందించాలనే సామాన్య విషయం కాదు. త్యాగం ఉండాలి, సమర్పణ ఉండాలి, అప్పగించుకోవాలి, దేవునితో సరిగ్గా కమ్యూనికేషన్ ఉండాలి, ఐక్యత ఉండాలి. అప్పుడే ఆయన ఇంటి గురించిన ఆలోచన తన సేవకులకు ఇస్తాడు. హల్లెలూయా. మన ఇంట్లో తెలుసు, మన ఇంట్లో యజమానురాలు ఆమె తెలుసు పిల్లలకి ఏ డేట్కి ఏం పెట్టాలో. అలాగే సేవకులు కూడా అలాగే ఉండాలనేది దేవుని ఇష్టం. చెప్పండి ఎలా ఉండాలంట? చెప్పండి ఎలా ఉండాలా? ఏ సమయంలో ఏ ఆహారం పెట్టాలో దేవుడికి అలా చేసేవాడే ఇష్టం. ఏది పడితే అది పెట్టేవనుకో ఏమొస్తుంది? అజీర్ణమైపోయి కొంతమందికి వాంతులు వస్తాయి, కొంతమందికి చెప్పొద్దు అవన్నీ రకరకాలని వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏమవుతాయి? అజీర్ణమైతే స్తోత్రం లోపల అలాగే గుడుగుడు గుడుగుడు అంటూ ఉంటుంది. రకరకాలైన రోగాలు కలిగేస్తాయి. అందుకొరకే లూకా రాసిన సువార్తలో యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, లూకా సువార్త మత్తయి సువార్తలో ఆ మాట రాయబడింది, తన ఇంటి మీద తగిన సమయమందు ఆహారం పెట్టగలిగిన నమ్మకమైన దాసుడు. 45వ వచనం మత్తయి సువార్త 24, మత్తయి సువార్త 24:44 వచనం. 24:44 మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 44 వచనం చదువుకుందాం. అదే కారణం నీవు నెనసదా కలిగే అని మనుష్య కుమారుడు వరుతానే ಹಾಗಾದರೆ ಯಜಮಾನನು ತನ್ನ ಮನೆಯವರಿಗೆ ಹೊತ್ತಿಗೆ ಆಹಾರ ಕೊಡಲಕ್ಕೆ ಅವರ ಮೇಲಿಟ್ಟ ನಂಬಿಗಸ್ತನು ವಿವೇಕಿಯು వివేకి ఆదంత ఆడు యారు? తెలియదు. 44 మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండండి. 45 యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడు ఎవడు? యజమాని వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుట అనుకోను. దాసుడు ధన్యుడు. చెప్పండి, దాసుడు ధన్యుడు. చెప్పండి, దాసుడు ధన్యుడు. దాసుడు ధన్యుడు. ఈ రోజన్నా ఆదాము అడగకుండానే చప్పులు కొట్టాడు. దేవుని స్తోత్రం. మొత్తానికి అయ్యా మీరు చాలా బాగా
అడగకూడే సప్పులు కొట్టినా. చాలామంది కొట్టండి కొడతారు. ఈరోజు కొట్టద్దు అనుకుంటే కొట్టినా. మంచి దేవుని స్తోత్రం, నిద్రపోతుందిలే. వాక్యం రాయబడింది కన్నమైన ఏమిటంటే 24:45 వచనం ఏమిటంటే ತನ್ನ ಮನೆಯವರಿಗೆ ಹೊತ್ತಿಗೆ చెప్పండి, ಮನೆಯವರಿಗೆ ಹೊತ್ತಿಗೆ అంటే అర్థం ఏంటి? సమయమందు సమయానికి. చెప్పండి, సమయమందు సమయానికి. 2 మాటలు రాయబడింది. ಹೊತ್ತಿಗೆ సమయానికి పోయింది చూడు అమ్మాయి మాట. రైట్ టు టైం అంట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూడు. ఆయన ఆడబెట్టొచ్చు. దేవుని స్తోత్రం నాయన. ఎందుకు ఈ సేవలు కూడా ఇంగ్లీష్ మా వాళ్ళు సంతోషం చేస్తున్నారు. రైలు తోముతున్నాడు మహానుభావుడు. అయ్యా, faithful and wise servant, whom his Lord hath made ruler over his household, to give them meat in due season. టు గివ్ Them మీట్ in due season. డూ అంటే తగిన కాలంలో. తగిన సేవకుడు దేవుడికి ఇష్టమై ఉండాలంటే ఎవరేపడింది? తగిన సమయం. ఏం పెట్టాలంట? ఆహారం పెట్టాలి. ఎవరికి చెప్పాలి? ఎవరికి? రేపడింది కన్నడ వదిలి కన్నదలి 45 వచ్చిన ಹಾಗಾದರೆ యజమానుడు తన మన ఎవరికి. చెప్పండి నీ వెళ్ళేది యారు? నీ వెళ్ళేది యారు? యజమానుల మన ఎవరు? నీవు యారు? చెప్పాలి. మీ అందరూ ఎవరు? తెలిపేదేపడింది 45 వచ్చిన యజమానుడు తన ఇంటి వారికి. యజమానుడు మీకున్నాడు. ఆ యజమానికి మీరున్నారు. మీకు యజమానుడు ఉన్నాడు. మీకు మధ్యలో వంట చేసేవాడు ఉన్నాడు. వంట చేసేవాడు ఉన్నాడు. మీకు ఆహారం మంచి పెట్టేవాడు ఉన్నాడు. వాడి పేరే ఎవరు? చెప్పాలా? వాడెవరు? చెప్పాలి. ఎవరు? వాడే దేవుని దాసుడు, దేవుని సేవకుడు. ఎంత గొప్ప ఉద్యోగం ఇది! మీకు ఆహారం ఇవ్వడానికి, దేవుడికి మీ ఆహారం పంచి పెట్టడానికి మధ్యలో నిలబెట్టుకున్నారు. అందుకొరకు అపోస్తుల గురించి రాయబడింది. ఆయన 2 రెట్లు, తర్వాత ఎన్ని చేపలు? చెప్పడు అనుమానం. 2 రెట్లు. చెప్పండి, ఎన్ని రొట్లు? 2 రొట్లు. పర్లేదు, మొత్తం పికప్ అయ్యారు బాగానే. ఎన్ని రొట్లు తండ్రి? ఎన్ని రొట్లమ్మా? 5 రొట్లు, 5 చేపలా? 5 రొట్లు 2 చేపల్ని పంచమని ఎవరికి ఇచ్చినాడు? పంచాలి. మీకు పంచిపెట్టే ఆ యొక్క విషయాన్ని సేవకుడికి ఇచ్చారు. మీరేం చేయాలా? ఈ ఆదివారం మందిరానికి వచ్చిన అందరూ ఏం చేయాలా? పంచిన దాన్ని ఏం చేయాలా? తుంచుకొని తినాలి. ఏం చేయాలంట? తుంచుకొని తినాలి. అలాగే తినకూడదు. తుంచడం అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని విడదీసి వాక్యాన్ని ధ్యానించటం. చెప్పండి ఏమైందంట? విడదీసి వాక్యాన్ని ధ్యానించడమే. లేదా మనం ఒక చపాతి ఇచ్చామనుకో, అంతే తింటాం మనం. దాన్ని ఏం చేస్తాం? ఒక రొట్టె ఇస్తే ఏం చేస్తాం? మాంసం ముక్కి ఏం చేస్తాం? అంతే మిగతావా? దాన్ని కొంచెం కోరికి అన్నం తింటేసి అంత ఒకేసారి తినేస్తావా? కొంచెంగా మనం తిని ఉండాలంటే ఖాళీ చేస్తాం. అలాగే దేవుడి మందిరానికి వచ్చిన తర్వాత వాక్యం బోధించబడే ఆ వాక్యాన్ని మీ యజమానుడు మీకు ఇచ్చేది తెలుసుకోవాలి. చెప్పండి, ఎవరు ఇచ్చాడు? యజమానుడు మీ ఇంటికి, ఈ ఇంటికి మీకు యజమానుడు. ఆ యజమానుడు మీ కొరకే ఆహారాన్ని సిద్ధపరిచి తన దాసుడికి ఇచ్చాడు. ఈ దాసుడు మీకేం చేయాలా? చెప్పండి, మీకేం చేయాలా? పంచి పెట్టాలి. మరి దీంట్లో మధ్యలో నాకేమైనా ఉందా?
ఏం లేదు. ఆయన ఇంటి చెప్పండి, ఇంటి దాసుడు. ఆయన నేను యజమాని, ఇంటి యజమానుడు. మీరెవరు? మీరు పిల్లలు. నేనెవరిని? ఆయనకి దాసుడిని. చెప్పాలి, ఆయనకి దాసుడిని. మీకు యజమాని. నేను మీకు ఏమవుతానమ్మా? దాసుడిని. ఆయనకి అది మాట. దాసుడు మాది. దాసుడు ఏం చేస్తాడు? చెప్పి పని అంతా చేయాలి. పిల్లలు ఏం చేస్తారు? యాడ పడితే ఆడ ఎక్కుతారు. ఎక్కొద్దు అంటే ఎక్కుతారు. దాసుడు ఏం చేయాలా? అనున్నట్టు ఉండాలి. దాసుడేమో ఎట్లా, పిల్లలకేమో అట్లా. అది మిమ్మల్ని అలాగే దేవుడు ప్రేమించాడు. అలాగే ప్రభు మిమ్మల్ని ప్రేమించి యజమాను ఇల్లు, ఇది దేవుని ఇల్లు. యజమాను తన ఇంటి వారికి సరి అయిన సమయంలో తగిన వేళలో ఆహారం పెట్టగిన దాసుడు ధన్యుడు. హల్లెలూయా. సరైన ఆహారం పెట్టాలి. మీకు మంచి ఆహారం పెట్టాలి. శ్రేష్టమైన ఆహారం పెట్టాలి. విలువైన ఆహారం పెట్టాలి. లేకపోతే మంచి ఆహారం కాదనుకో, కొంతమందికి ఈ బయట బళ్ళ మీద తిని 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 ఏమొస్తుంది? కడుపుకి ఫుడ్ ఏమవుతుంది? పాయిజనం. అందుకే బయట ఆహారం తినకూడదని చెప్తారు. ఏం తినకూడదు? బయట ఆహారం తినకూడదు. బయట వాక్యాలు వింటే, బయట ఉపదేశాలు వింటే మన మైండ్లు చెడిపోతాయి. అభిషేకించబడిన పరిశుద్ధాత్మ కలిగి నడిపింపగలిగిన ఆ నడిపింపులోనికి మనం వస్తే ఆ మాటలు మనకు జీవింపు చేస్తాయి. ఆ మాటలు మనం ఉత్తేజపరుస్తాయి. అది మనం గ్రహించాలి. పరిశుద్ధాత్మ నడిపింపుతో చెప్పబడిన మాటలు మనం వినాలి. ఆ మాటలు విని మనం ఆ మాట సమర్పించుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఒక గొప్ప మార్పు మీరు కలిగిస్తారు. ఆ మాట ద్వారా మీరు చైతన్యవంతులుగా మార్చబడతారు. అందుకొరకే వాక్యం రాయబడింది, మార్గం నిలిచి ఉండి పురాతనమైనవి మార్గం ఏదో అది తెలుసుకొని విచారించి అడిగి ఆ మార్గం నడుచుకోవాలి రాయబడింది. ఆ మార్గం ఏం చేయాలంట? విచారం చేయాలి, అడగాలి. ఏది మంచి మార్గం అడగాలి. నేను చెప్పి మన బైబిల్లో చూడండి, తగిన కాలం ముందు యజమాని ఇంటి వారికి ఆహారం పెట్టగల దాసుడు మీకు ఉండాలి. అందుకొరకే నాకు బెత్తం ఇస్తున్నారని. అందుకొరకు మీరు ఏమిస్తారు? నాకు వారం జీతం, నెల జీతం, జీతాలు ఇస్తారు. ఇస్తున్నా లేదా? వారం బత్తి, నెల బత్యాలు బోధించడానికి, దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ఆహారాన్ని మీకు పంచి పెట్టడానికి మాకు కానుక రూపంలో ఇస్తున్నారు. హల్లెలూయా. పని చేసిన వాడి జీతానికి పాత్రుడు. ఇరిమియా రాసిన పుస్తకం 6వ అధ్యాయం రాయబడింది. చదవండి 16వ వచనం అనుకున్నట్లు రాయబడిన మాట మనం చూసినట్లయితే ఈ పురాతనమైన మార్గాల గురించి మనం తెలుసుకోవాలి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదో అని అడుగుడి, అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అప్పుడే మీకు నెమ్మది. చెప్పండి చెప్పండి, అప్పుడే చెప్పాలి. అందరూ చెప్పాలి, అప్పుడే చెప్పాలా? అప్పుడే 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 చెప్పలేదు మీరు. అప్పుడే నువ్వు నెమ్మదిగా ఇంటికి వెళ్ళాలంటే, నీ ఇంట్లో నెమ్మది నివాసం చేయాలంటే దేవుని వాక్యం రాయబడుచుంది. దేవుని వాక్యం అమ్మాయికి దేవుని వాక్యం రాయబడుచుంది. పురాతనమైన మార్గాలు, పురాతనమైన మార్గాలు. ఈ పురాతనమైన మార్గాలు కొంచెం తెలుసు. పురాతనమైన మార్గాలు
నడిచినప్పుడు మనకి నెమ్మది కలుగుతుంది. లేకపోతే నువ్వు మందిరానికి వచ్చి నెమ్మది కలుగుతుంది నీకు. దేవుడి వాక్యం నెమ్మది కలుగుతుంది నీకు. దేవుడి వాక్యం నీకు నెమ్మది దొరకదు. అందులో దేవుని వాక్యం రాయబడింది ఇర్మియా రాసిన పుస్తకం, ఇర్మియా ప్రభాతన పుస్తక 6వ అధ్యాయ 14 వచ్చిన వధువాగా ಕಡಲು ಓದುಕೋಣ. ಕಡದಲ್ಲಿ ಮತ್ತೊಂದು ಆವೃತ್ತಿ ತಿರುಗುವನ್ನು ಓದುಕೋಣ. ಯೆಹೋವನು ಹೀಗೆ ನುಡಿಯುತ್ತಾನೆ, ದಾರಿಗಳು ಕೊಡುವ ಸ್ಥಳದಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡು ನೋಡಿ. ಅರ್ಥ చేసుకోండి. ನೋಡಿ, ದಾರಿಯಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡು ನೋಡ್ಬೇಕು. ಆಮೇಲೆ 2 ಪುರಾತನ ಮಾರ್ಗಗಳು ಯಾವುವು? అండర్లైన్ చేసుకోండి. రెండో మాట అండర్లైన్ చేసుకున్నా సోదరి, అండర్లైన్ చేసుకో. పురాతనవాద మార్గಗಳು ಯಾವುವು? 3ನೇದು ಆ ಸನ್ಮಾರ್ಗವು ಎಲ್ಲಿ ಎಂದು. 3ನೇದು ಆ ಸನಾತನ ಮಾರ್ಗವು ಎಲ್ಲಿ ಎಂದು 4ನೇದು ವಿಚಾರಿಸಿ ಅದರಲ್ಲಿಯೇ ನಡಿ. 5ನೇದು ಅದರಲ್ಲಿಯೇ ನಡೆಯಿರಿ. ಆಮೇಲೆ ಇದರಿಂದ ನಿಮ್ಮ ಆತ್ಮಗಳಿಗೆ ವಿಶ್ರಾಂತಿ ಸಿಕ್ಕುವುದು. చెప్పండి ఆత్మಗಳಿಗೆ చెప్పండి ఆత్మగే ఏం సిక్కద? విశ్రాంతి సిక్కుವುದು. దేవుని ಮಂದಿರಾనికి వచ్చి ದೇವರ ಸಾನ್ನಿಧ್ಯಕ್ಕೆ ಬಂದು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿ ಸಮಾಧಾನ ಇಲ್ಲದೆ ಹೋಗಿರುವ ದಿನಗಳು ಎಷ್ಟೋ ದಿನಗಳು, ಎಷ್ಟೋ ವಾರಗಳು. ಯಾಕಂದರೆ ಪುರಾತನವಾದ ಮಾರ್ಗಗಳು, ಸಮಾಧಾನ ಕೊಡುವ ಮಾರ್ಗಗಳು ಅಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡು ವಿಚಾರಣೆ ಮಾಡೋದೇ ಇಲ್ಲ. ಆ ಮಾರ್ಗವನ್ನು ಬಿಟ್ಟು ತೊಲಗಿ ಹೋಗಿ ನಮ್ಮ ಇಷ್ಟಾನುಸಾರವಾಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ದೇವರ ವಾಕ್ಯ ರಾಯబడుచున్న తెలుగు ఇర్మియా రాసిన పుస్తకం 6వ అధ్యాయం 16 వచ్చి తెలుగు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మొదటి అండర్లైన్ చేసుకోండి. పురాతనమైన మార్గం గురించి విచారించండి. మొదటి చూడండి, మార్గంలో నిలిచి చూడండి. మొదటిది మార్గంలో నిలిచి చూడండి. రెండవది పురాతన మార్గం గురించి విచారించండి. మూడు అయిపోయింది చూడండి. తర్వాత 4వది మేలు కలుగు మార్గమేది అడగాలి. 4వది పెళ్ళొచ్చి మీకు తెలుగులో మార్గం నిలిచి ఉండి చూడాలి. రెండవది పురాతన మార్గం గురించి అసలు 2 అనుకోలేదు. 3వది మేలు కలుగు మార్గం ఏది అని అడగాలి. దాంట్లో ఏం చేయాలంట? అడగాలి, మేలు కలుగు మార్గం. 4వది. 5వది రాయబడింది, అందులోని నడుచుకో. దాన్ని నడుచుకుంటేనే ನಿಮ್ಮ ಆತ್ಮಗಳಿಗೆ సమాధానం, నెమ్మది సిక్కువదు. నెమ్మదిగా ఇంటికి వెళ్ళాలనేది దేవుడి ఆలోచన. ఎంతో గలిబిలితో, కలవరంతో, తొందరలతో కొట్టబడి మొత్తబడి ఏ విధంగా చల్లచెదరైపోయి చెదిరిపోయిన మనలను, విసుగు చెందిన మనలను ఎలాగొస్తున్నాడో దేవుని మందిరానికి మనం ఎలాగుంటాం? మనం ఎప్పుడు మన జీవితాల్లో ఏముంటుందంట? విసికి. చెప్పండి, విసికి చెదిరి. చెప్పండి, విసికి చెదిరి ఉండటం. చెప్పండి, ఉండటం. దేవుడు చూసి కాపరి లేని వారిని ఎరిగి వారి మీద చాలిపడి కనికరపడి. ఏడన్నమాట మత్తయి రాసిన సువార్త. వారు కాపరి లేని
గొర్రెల వలె విసికి చెప్పండి, విసికి చెప్పాలి, విసికి తర్వాత చెదిరిపోయిన. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం ఇలా రాయబడి 36నే వచ్చిన 9:36నే వచ్చిన వారు కాపరి లేని గొర్రెల వలె తెలుసమ్మా, చదువుతలే, విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరం. ఎప్పుడు మన జీవితంలో ఉండేది ఏంటి? విసుగుదల. చెప్పండి, ఏదా విసుగుదల. రెండోది చెదిరిపోవడం, మనసు చెదిరిపోవడం, తలపు చెదిరిపోవడం, ఊహలు చెదిరిపోవడం, ఆలోచన చెదిరిపోవడం, మనలో కోరిక చెదిరిపోవడం, దేవుని మీద ఆశ పాశ కోరిక మానక చిత్తాలు చెదిరిపోవడం, విసుగుదల. పిల్లల గురించి, భార్య గురించి, భర్త గురించి, కుటుంబం గురించి, అప్పు గురించి, అన్నిట్లో విసుగుదల. ఓ పని చేయాలన్న విసుగుదల, వంట చేసి అడపెట్టి గడ్డి తేమంటే కోపం, విసుగుదల. పని నుంచి లోపల ఇంట్లోకి వస్తే ఆవిడేమో చెప్పిందని విసుగుదల కదా. మనకి చాలా విసుగుదల ఉంది. అందుకొరకే 20 రాసిన పుస్తకాలు రాయబడింది. ఎక్కడ నిలబడాలంట? ఎవరిని ఏం అడగాలంట? దేని నడుచుకోవాలంట? ఆయన రాయబడింది. ఏం చేయాలి చెప్పండి? అడగాలంట. చెప్పండి, అడగాలి, విచారించాలి, ఇంకా నడుచుకోవాలి. చెప్పండి, అడగాలి, విచారించాలి, నడుచుకోవాలి, ఉండాలి. ఉందా మాట? ఉండయా? నిలిచి చూడాలి, విచారించాలి, అడగాలి, నడుచుకోవాలి. చెప్పండి, తేడా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నాతో పాటు చెప్పండి. విచారించాలి, అడగాలి, నడుచుకోవాలి, అంతే. మూడే కదా ఉంది. నిలిచి చూడాలా? నిలిచి చూడు. 4 చెప్పండి. నిలిచి చూడాలి, విచారించాలి, నడుచుకోవాలి, అడగాలి, అడిగి. ఇప్పుడు 4 చెప్పండి. మొదటిది నిలిచి చూడాలి, విచారించాలి, అడగాలి, నడుచుకోవాలి. కుమారమ్మ విచారించాలి, అడగాలి, చూడాలి, నడుచుకోవాలి. చెప్పండి, విచారించాలి, చూడాలి, అడగాలి, నడుచుకోవాలి. ఇంకోసారి విచారించాలి, చూడాలి, అడగాలి, నడుచుకోవాలి. హల్లెలూయా. ఇలా చేస్తే మీకు ఏమవుతుందంట? ఏమవుతుంది మీకు? నెమ్మది. కొంతమంది చెబుతారు మీకు పరిశుద్ధాత్మ అవసరం లేదని చెప్తారు. కొంతమంది అంటారు అసలు యేసు రక్తంగా మనకు అవసరం లేదంట. అసలు కొంతమంది అంటారు అసలు యేసు ప్రభు దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు, యెహోవాయే దేవుడు అంటాడు. ఒకలేమంటాడంటే అది యెహోవా దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసే దేవుడు అంట. అన్నీ వినకూడదు మీరు. అన్నీ వింటే ఆ కిరికిరిలో సంఘం నాశనం అయిపోయి చీలిపోయి. నెక్స్ట్ టార్గెట్ మందు పెట్టే. నెక్స్ట్ టార్గెట్ మన సంఘాన్ని పెట్టుకున్నాడు. టార్గెట్ మన సంఘం చెదరపట్టాలి. సంఘాన్ని చెదరపడ్డ నెక్స్ట్ టార్గెట్ మన సంఘాన్ని పెట్టాడు. అది దేవుని ప్రభులో సక్సెస్ కాల. 2-3 సార్లు వాళ్ళు వేసాడు. మన ఎఫ్ఐటీస్కి, మన షట్లకి వాళ్ళు వేసినాడు. ఆశీర్వాదం తల్లికి వాళ్ళు వేసినాడు. తిరిగినాడు మన క్యాంపులో, మన ఊళ్ళో తిరిగినాడు. వేద్దాం, యేసు ప్రభువే దేవుడు, పరిశుద్ధాత్ముడు రాడు, యెహోవా దేవుడి తత్వం లేదు, యేసు ఒక్కడే దేవుడు అని వచ్చాడు. తండ్రి ఉన్నాడు, తండ్రి తర్వాత కుమారుడు ఉన్నాడు, కుమారుడు తర్వాత పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు పావురం ఏ రూపం వచ్చాడంట? పరిశుద్ధాత్మ రూపంలో వచ్చినాడు. పైనుంచి ఏమని పడింది? స్వరం వినపడింది కదా. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, ఏకమై ఉన్నారు. 3 సపరేట్ ఏం కాదు, ఏకమై ఉన్నారు. అందుకో ఈ మార్గాలను తెలుసుకోవాలి. అందుకొరకే ఏ బోధ పడితే ఆ బోధ, ఏ వాక్యం పడితే ఎవరు చెప్తుంది వినకూడదు.
ఆత్మానుసారంగా బోధించే మాటలు, అనగా దేవుని యజమానుడైన ఆయన ఇంటి వారికి తగ్గిన సమయంలో ఆహారం పెట్టగలిగిన దాసుని మాటలు వినాలి. లేకపోతే ఆ పెట్టే ఆహారం, నువ్వు తినే ఆహారం అజీర్ణం అయిపోతాయి. నేను ఉన్న ఆరోగ్యాన్ని కోల్పోయే విధంగా మారుస్తుంది, నీకున్న ఆత్మీయతను చెడగొడుతుంది. అందుకొరకే అభిషక్తులైన, అభిషేకించబడిన, ఆత్మానుసారులైన, ఆత్మ నడిపింపుతోటి బోధించబడే మాటలు మీరు వింటే ఆ ఆహారం మీ శరీరానికి ఏమవుతుంది? ఆయుష్కరంగా మారుతుంది. ఆహారం మీ శరీరానికి ఆరోగ్యకరంగా మారుస్తుంది. ఆహారం మీ శరీరానికి సత్యమిస్తుంది. రాయబడుతుంది ಮತ್ತಿಯ ಸುವಾರ್ತೆ ಅಧ್ಯಾಯ 9:36 ವಚನದಲ್ಲಿ, ಆದರೆ ಜನರ ಗುಂಪುಗಳು ನೋಡಿ ಅವರು ಕುರುಬರಿಲ್ಲದ ಕುರಿಗಳ ಹಾಗೆ ತೊಳಲಿ ಬಳಲಿ ಹೋಗಿದ್ದಾರಲ್ಲ ಎಂದು ಅವರ ಮೇಲೆ ಕನಿಕರ ಪಟ್ಟರು. మనం ఏమి పోతుందా చెప్పండి? తొలలి బలలి. చెప్పండి, తొలలి బలలి, తొలలి బలలి. దేవిస్తాం. ఇదే మన జీవితంలో రోజు దొరికేది. రోజు మన జీవితం దొరికేది అదే. కనుక ఎప్పుడు ఉండేది ఏంటి? ఎప్పుడు ఉండేది ఏం కాదు. ఒకటి ఏంటి? ఎందుకు ఈ కుటుంబం ఏమో కుమారమ్మ ఏముంటది? ఏముండేది? ఆశీర్వాదం తల్లి ఏముంటదమ్మా? ఒకటి వాక్యం ఉంది కదా, 36 వచ్చినే ఉంది. మన జీవితంలో ఏముండేది చెప్పాలా? ఇప్సిబా చిన్ని ఎందుకు? రెండోది ఆలోచన చెదిరి. మన జీవితంలో ఈ రెండు మెయిన్గా యేసు అన్నాడు. యేసు కనిపెట్టేశాడు. నేను కనిపెట్టేస్తాను. ఇలాంటి వాళ్ళకి ఆహారం ఇయ్యడానికి ఎలాంటి వాళ్ళకంట చెప్పండి? ఎలాంటి వాళ్ళకి? విసికి. రెండోది చెదిరిపోయిన వాళ్ళకి. వీరికి ఆహారం పెడతాను, కాపురం నిలబెడతాడు దేవుడు. వీరికి ఏం పెట్టాలా? ఆహారం పెట్టాలి. ఈ ఆహారం మీరు తినాలి. ఈ ఆహారం తింటేనే నీళ్ళు విసుగుగా వెళ్ళిపోతాయి, నీళ్ళు చెదరగొట్టి వెళ్ళిపోతాయి. అందుకో మందులకి రావాలని పిలిచేది. ఇది వేరే ఉద్దేశంతో కాదు, విసుగుదల. చెప్పండి ఏంటి? ఒకటి విసుగుదల, రెండోది చెదరిపోతాయి. ఇదే మన ఇంట్లో ఇప్పుడు జరిగింది. పొద్దున్న లేచిన కానించి చెదిరిపోతాం అంటాం. ఆలోచన క్రియల్లో చెదిరిపోతాం. దేవుని ఆలోచనలు, దేవుని మనస్సులో నుంచి మనం చెదిరిపోతూ ఉంటాం. అందుకొరకే దేవుడే పాత నిబంధనలో ఉన్న భక్తులు ఏం చేశారట? వాక్యం చదివి ముగించుకుందాం. హెబ్రీ 3:10. విసిగి తమ హృదయ ఆలోచనలు తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకుందని. చూసాక రాయబడింది. మనం దేవుని ఇస్తున్నామంట. ప్రతిరోజు ఆలోచన తప్పిపోతున్నామంట. ఆలోచన ఈరోజు ఆదివారం ఒక ఆలోచన దేవునితో ఆలోచన ఇచ్చి మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారాగా. ఈ ఆలోచన తగ్గిపోతుంది. మనం వచ్చి ఆదివారం వచ్చి మళ్ళీ ఖాళీ చేసుకొని తప్పిపోయిన ఆలోచనతో మనం కూర్చుని. అందువరకు దేవుని వాక్యం రాయబడింది. తప్పిపోయిన భక్తులు పాట రాశారు. తప్పిపోయినా గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను, కరుణించవా యేసు కాపాడవా, ఈ తట్టే కనులెత్తుచున్నాను, నేను నీ తట్టే కనులెత్తుచున్నాను. తప్పిపోయిన గొర్రె, దారి తప్పిన గొర్రెను నేను, దారి
తిరుగుచున్నాను కరుణించవా యేసు కాపాడవా కరుణించవా యేసు కాపాడవా కరుణించవా యేసు కాపాడవా నీ తట్టే కనులెత్తుచున్నాను నేను నీ తట్టే కనులెత్తుచున్నాను. హల్లెలూయా. పురాతనమైన మార్గములు విచారించి నడుచుకొని చూచి దానిలో నిలబడాలి. అప్పుడే నీకు నీ ఆత్మ ఖరాబు నీ ఆత్మ కలిగే శాంతి, నేను ఆత్మ కలిగే శాంతి విశ్రాంతి సిక్కువదు. మన జీవితంలో 2 విషయాలు ఎక్కువగా మనం క్రియ చేస్తాయని ప్రభువారు ఆత్మ గ్రహించారు. తన ఇంటి వారికి తగిన సమయంలో ఆహారం కట్టగలిగిన దాసుడు. ఇది దేవుడిది. చెప్పండి, దేవుడు చెప్పండి. దేవుడి ఇంటికి ఎవరు యజమానుడు? చెప్పండి, యజమానుడు ఎవరు? ఆయన. దాసులు ఎవరు? సేవకుడు. యజమానుడు, పిల్లలు, సేవకుడు. చెప్పండి. హల్లెలూయా.